కాశ్మీర్కు సంబంధించి ఈ లెఫ్ట్ లిబరల్ నెట్వర్క్ చాలా యాక్టివ్గా కొన్ని హ్యాప్ ట్రూత్స్ను అసత్య ప్రచారాలను ప్రజల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నది. దీంట్లో ఈ మధ్య నేను చూసినటువంటి 2 న్యూస్ ఐటమ్స్, ఒకటి టెర్రరిస్ట్ సింపథైజర్సు ఇండ్లను ఎట్లా కూలగొడతారు. నిజమే, నార్మల్ పరిస్థితుల్లో ఇండ్లను కూలగొట్టడం అనేటటువంటి సరైనటువంటి విధానం కాదు. కానీ ఇప్పుడు పహల్గామ్లో లాంటి క్రూరమైన చర్య జరిగింది అని తెలిసినప్పుడు, ఆ చర్యకు లోకల్గా సహాయపడిన వ్యక్తులు ఉన్నారు అని తెలిసినప్పుడు, ఆ వ్యక్తులు ఉండటం ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నారు ఆర్ దొరకటం లేదు. ఎట్లా వాళ్ళతో డీల్ చేయాలి? సో అన్కన్వెన్షనల్ టైమ్స్ నీడ్ అన్కన్వెన్షనల్ యాక్షన్స్. ఇవి మామూలు పరిస్థితులు కాదు. సో అటువంటి పరిస్థితుల్లో కొన్ని చర్యలు ఇట్లాంటివి తీసుకోక తప్పదు. తీసుకోకపోతే ప్రభుత్వం ఎగ్జిస్టెన్స్ మనుగడకే అర్థం లేదు. సో ఆ ఫ్లషింగ్ అవుట్ ఆఫ్ టెర్రరిస్ట్ కోసంగా తీసుకునేటటువంటి యాక్షన్లో ఇదొకటి. దానిని ఒక పెద్ద ఇష్యూ చేసి తప్పుపట్టి ఏదో పెద్ద ఈ వైరు వీళ్ళు విపరీతమైన వ్యాసాలు రాస్తూ టీవీ డిబేట్లు పెడుతూ ఎట్లా చేస్తారు ఇట్లా చేస్తారంటాం అసంబద్ధంగా ఉందని నేను భావిస్తున్నాను. అట్లాగే జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీ, అతను ఆంధ్రా క్యాడర్ వారు, నళిని ప్రభాత్ అని ఇక్కడ చాలా చోట్ల పనిచేశాడు. చాలామందికి తెలుసు, నాకు తెలియదు కానీ మా క్యాడర్లో చాలామందికి పోలీస్ ఆఫీసర్లకు వాళ్లకు బాగా తెలిసినటువంటి వ్యక్తి. అతను ఈ పహల్గామ్ ఇన్సిడెంట్కు ముందు మనాలిలో ల్యాండ్ కొన్నాడని, చండీగఢ్లో ఇల్లు కొన్నాడని ఒక పెద్ద ఆర్టికల్ ఒకటి రాశారు. ఫస్ట్ థింగ్ ఏంది అది, ఇవి అతను గవర్నమెంట్కు ఫైల్ చేసినటువంటి రిటర్న్స్, ప్రాపర్టీ రిటర్న్స్ ప్రతి సంవత్సరం ఫైల్ చేయాలి. యాక్చువల్లీ కాన్ఫిడెన్షియల్. మరి వీళ్ళ చేతికి ఎట్లా వచ్చాయి? ఎవడో ఒకడు కావాలని వీళ్ళకి ఇవ్వకపోతే ఇవి వీళ్ళకి చేతికి వచ్చేటటువంటి అవకాశం లేదు కదా. దాన్ని ఒక పెద్ద ఆర్టికల్ చేశారు. రెండోది, గవర్నమెంట్కు తను ప్రాపర్టీ రిటర్న్ ఫైల్ చేస్తూ ఇక్కడ ఇది కొన్నాను అంటే సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కూడా చూపెట్టాలి. చూపెట్టకుండా ఫైల్ చేయడానికి లేదు. ఇట్స్ గోయింగ్ ఆన్ రికార్డ్. సో దాంట్లో తప్పు లేదు. దానిని ఒక పెద్ద ఇష్యూ చేసి ఒక పెద్ద ఆర్టికల్ చేసి పహల్గామ్ జరగకముందు ఇతను ఇవి చేశాడు ఇది చేశాడు కాబట్టి ఈ సెంటర్ స్కానర్ అని. బట్ ఎవరిని అడిగినా పోలీస్ వాళ్ళల్లో చెప్పేది ఏంటంటే ఫ్రంట్లో ఉండి ఫైట్ చేస్తాడు, ఈజ్ ఎ గ్రేట్ ఆఫీసర్ అని చెప్తూ ఉన్నారు వాళ్ళందరూ. సో వాళ్ళ మోరల్ దెబ్బతీయటం కోసంగా ఒక నెట్వర్క్ ఒకటే పనిచేస్తూ ఉన్నది. ఎట్లేంటి ప్రభుత్వం ఈ ఇష్యూస్లో ఫోకస్గా ఉన్నప్పుడు ఈ నెట్వర్క్లు ఏం చేసుకున్నా కానీ దాని పెద్ద ఇది లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ పబ్లిక్ ఒపీనియన్లో క్వశ్చన్ మార్కులు వచ్చే రకంగా ప్రవర్తించే అవకాశం ఉంది. దాన్ని ఎప్పటికప్పుడు రిజెక్ట్ చేస్తూ ప్రభుత్వం కూడా ఇన్ఫర్మేషన్ను షేర్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. థ్యాంక్ యూ.